హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వీడియోలో అయితే మనం అయితే 10,000 రూపీస్లో బెస్ట్ ట్యాబ్ గురించి అయితే మాట్లాడుకుందాం. మరి ఇది ఒక్కటే ట్యాబ్ ఉందా 10,000 రూపీస్లో? మిగిలిన ట్యాబ్లో అయితే నాకైతే తెలియదు. ఇదైతే నేను పర్సనల్గా యూజ్ చేసిన వాడిన ట్యాబ్ కూడా. ఇదైతే సూపర్ ఉంటే ట్యాబ్ అయితే మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. ఇప్పుడైతే 10,000 రూపీస్ అయితే లేదు. నేను కొన్నప్పుడు అయితే 10,000 రూపీస్కే వచ్చింది. ఇప్పుడైతే 10,000 రూపీస్ అయితే లేదు. దీంట్లో అయితే మనకైతే ఇప్పుడైతే 12,000 రూపీస్ మోడల్ అవైలబుల్ ఉన్నది. 12,600 ఇంత ఉన్నది. అది దాని ప్రైస్ డీటెయిల్స్ కూడా నేనైతే ఇక్కడైతే ఇస్తా. అది కొననీకైతే ట్రై అయితే చేయండి. మీ దగ్గర అయితే 10,000 రూపీస్ బడ్జెట్ ఉంటే ఇంకొంచెం ఒక 2,000 ఎక్కువ పెట్టుకొని ఆ ట్యాబ్ అయితే తీసుకొని, కానీ వేరే ట్యాబ్లు అయితే తీసుకోకండి. మంచిగా చెప్తాను అయితే మీకైతే. అది దేనికంటే దానికి వాడుకోవచ్చు మనం అయితే ఆ ట్యాబ్ అయితే. ఫస్ట్ అయితే ఆ ట్యాబ్ ఏంటిదని నేను చెప్తా. మరి ఆ ట్యాబ్ అయితే రెడ్మీ ప్యాడ్ తెలుసు కదా, మంచిగా ఉంటుంది ట్యాబ్లెట్ అయితే. అదైతే తీసుకోండి, వేరే ట్యాబ్ అయితే తీసుకోకండి. 10,000 రూపీస్ బడ్జెట్లో 10,000 నుంచి 10,000 కాదు, ఒక 2,000 అయితే ఎక్కువ పెట్టుకోవాలి. 2,000 ఎక్కువ పెట్టుకుంటే అదైతే మంచిగా ఉంటుంది. నేను కొన్నప్పుడు అయితే ఆఫర్లో 10,000 రూపీస్కి వచ్చింది. ఆఫర్ ఉన్నప్పుడు కొన్నా నేను. దీవాళీ సేల్ అట్లాంటి సేల్ ఉన్నప్పుడు కొనుక్కుంటే 10,000 రూపీస్కి వచ్చేస్తుంది. ఇప్పుడైతే సేల్ అయితే ఏం నడతలేవు. ప్రజెంట్ మీకు అర్జెంట్ ఒక టాబ్లెట్ కావాలనుకుంటే ఇదైతే కొనుక్కోవచ్చు. ఆన్లైన్ క్లాసులు వాటికి వీటికి కూడా వాడుకోవచ్చు. దీంట్లో డిస్ప్లే అయితే మనకైతే 2K డిస్ప్లే ఉంటుంది. మనకి డిస్ప్లే పర్ఫార్మెన్స్ అయితే సూపర్ ఉంటుంది. డిస్ప్లే కూడా బాగా ఉంటుంది. డిస్ప్లే అంటే 2K రెజల్యూషన్ తోటి అయితే వస్తుంది డిస్ప్లే అయితే మనకి. దాంట్లో మనకైతే 90 Hz రిఫ్రెష్ రేట్ కూడా వస్తుంది. మనకైతే రిఫ్రెష్ రేట్ స్మూత్ ఉంటుంది. మనకైతే కిందికి పైకి అనుకోనికి 1 బిలియన్ కలర్స్ కూడా ఉంటాయి డిస్ప్లే అయితే మనకైతే. దీంట్లో ప్రొసెసర్ అయితే ఇంకా తోపిగా. ప్రొసెసర్ అయితే మనకైతే MediaTek G99. MediaTek G90 మొత్తం చింప అవతలేస్తుంది. BGMI అయితే ఇక G99 అయితే బాగానే ఉన్నది. BGMI కూడా అన్న, నేనైతే BGMI అన్న, ఫ్రీ ఫైర్ అన్న, అన్ని గేమ్లు అయితే కొట్టి ఇచ్చిపోయిన ట్యాబ్లెట్ అయితే అవి కూడా మంచిగా వచ్చింది మనకైతే. ఛాన్స్ అయిపోయి అన్న అయితే BGMI అయితే మంచిగా వచ్చింది. ఎక్స్పీరియన్స్ అయితే 40 FPS లో ఆడుకోవచ్చు మనం అయితే. BGMI 60 FPS ఆప్షన్ అయితే లేదు. 40 FPS లో ఇక చాలా మంది ఉన్న కానీ అయితే ల్యాగ్ అవుతుంది, కానీ నార్మల్ గా అయితే ల్యాగ్ అయితే లేదు. మంచిగా ఉన్నది. కాకపోతే అయితే కొంచెం బరువు అయితే ఎక్కువ ఉన్నది. చేతిలో పట్టుకోనికి అయితే చేతులు అయితే వస్తాయి. ఇక ఒక అర్ధగంట పైన గేమ్ ఆడదాం అంటే మనకి చేతులు అయితే నొప్పులు అయితే దేని మీద పెట్టి ఇట్లా దేని మీద అయితే పెట్టి అయితే ఆడుకోవాలి. మనం అయితే ఇట్లా చేతిలో పట్టుకుని ఆడాలంటే కష్టం. ఇక ట్యాబ్ అయితే మస్తు బరువు ఉందని ట్యాబ్ అయితే. అది ఎంత ఉంటుందో బరువు అయితే నేను చెక్ చేయాలి, కానీ ట్యాబ్ అయితే బాగా బరువు ఉన్నది. ఇక దానికైతే మనం అయితే పౌచ్ అయిపోయాలి, గ్లాస్ అయిపోయాలి. వాటి రెండింటికి అయితే మనకైతే 500 రూపీస్ లో అయిపోయినాయి. ఇక పౌచ్ ఉన్న గ్లాస్ అయితే. పౌచ్ గ్లాస్ వేపిస్తే ఇంకొంచెం బరువు అయితే ఎక్కువ అవుతుంది. ఇక పౌచ్ గ్లాస్ వేపే ముందు బరువు తక్కువ కానీ వేయించుకోవాలి. మరి వేయించుకోకుండా కింద పడ్డది అనుకో, పలిగింది అనుకో, పీకుతుంది. ఎందుకు అవసరం పంచాయతీ. అందుకే పోయి తక్కువ 500 పెట్టి అది పౌచ్ ఉన్న గ్లాస్ అయితే వేయించుకోండి. లేదంటే అమెజాన్లో ఆర్డర్ చేసుకుంటే ఆన్లైన్లో ఎక్కువ రేట్ ఉంటుంది. బయటికి పోయి వేయించుకుంటే బెస్ట్ అని అడిగితే మేమైతే బయటికి పోయి వేయించుకున్నాము. తక్కువ రేట్లో 500 రూపాయల్లో అయిపోయింది మన దగ్గర అయితే. మరి మీరు కూడా బయటికి పోయి వేయించుకోనికే ట్రై అయితే చేయండి. మరి దీంట్లో మనకి ప్రొసెసర్ అయితే చెప్పిన కదా, గేమ్లు అంటే గేమ్లు ఆడుకోవచ్చు, ఏం కావాలంటే అది చేసుకోవచ్చు. ఆన్లైన్ క్లాసులు అంటే ఆన్లైన్ క్లాసులు వినొచ్చు. ఏం చేయాలంటే ఇక 12K బడ్జెట్లో దీనికంటే మంచి టాబ్లెట్ అయితే మీకు దొరికేది. ప్రస్తుతం అయితే 4GB 128GB స్టోరేజ్ తోటి వస్తుంది. ఈ మోడల్ అయితే తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. మీరైతే ఈ 6GB 128 కూడా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. 3GB 128 మాత్రం 80% తీసుకోకండి. దాని పర్ఫార్మెన్స్ అయితే వరస్ట్ అయితే ఉంటుంది. ఫుల్ ల్యాగ్ అయితే అవుతుంది. 4GB RAM లో మరీ అంత ల్యాగ్స్ అయితే ఏం కావు. దాంట్లో అయితే క్లీన్ అనే ఒకటి ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ రెడ్మీ ఫోన్స్ లో, ఈ పోకో ఫోన్స్ లో క్లీన్ అయితే చేయాలి. మనం అయితే క్లీన్ చేసుకుంటే మంచిగా పర్ఫార్మెన్స్ అయితే సూపర్ అయితే వస్తుంది. అది తీసుకోనికైతే ట్రై అయితే చేయండి మీరైతే. మరి అది 4GB ర్యామ్ తీసుకోండి. 3GB ర్యామ్ అయితే అస్సలుగా తీసుకోకండి. ఫస్ట్ చెప్తాను నేనైతే. మనం 3GB ర్యామ్ తీసుకొని 12Kలో బెస్ట్ ట్యాబ్, ఆ ట్యాబ్, ఈ ట్యాబ్ అన్నాడు. ఏం పర్ఫార్మెన్స్ వస్తలేదు, మొత్తం ల్యాగ్ ఉన్నదని నన్ను అయితే అంటారు. మరి 4GB ర్యామ్ తీసుకోండి. నేనైతే మరి చెప్తాను. 4GB ర్యామ్ తీసుకోండి. దీంట్లో 8000 mAh బ్యాటరీ ఉంటుంది. నువ్వు పొద్దుంతా వాడుకున్నా అత్తనే ఉంటుంది. ఇక 8000 mAh బ్యాటరీ తెలుసు కదా. డిస్ప్లే కూడా పెద్దగానే ఉంటుంది కాబట్టి ఒక ఫుల్ వర్కింగ్ డే ఈజీగానే అయితే వాడుకోవచ్చు ఈ ట్యాబ్ అయితే. మనమైతే 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి వస్తుంది ట్యాబ్లెట్ అయితే. మనకైతే బాక్స్ లోనైతే 22W ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇచ్చింది. కాకపోతే మన ట్యాబ్లెట్ అయితే 18W సపోర్ట్ అయితే చేస్తుంది. 18W ఛార్జింగ్ వస్తుంది. దాని కేబుల్ వస్తుంది, 2 అయితే వస్తాయి. Type A to Type C కేబుల్ కూడా వస్తుంది మనకి. ఇంకా దీనిలో అయితే క్వాడ్ స్పీకర్ అంటే 4 స్పీకర్లు ఉంటాయి. 4 ఇటు 2 మొత్తం 4 స్పీకర్లు అయితే ఉంటాయి. స్పీకర్ల సౌండ్ అయితే మామూలుగా అయితే ఉండేది. ఒకసారి అయితే శాంపుల్ అయితే మీకు అయితే వినిపించి చూపిస్తారు. చూడండి మీరైతే వీడియో శాంపుల్ అయితే ఇస్తాను. నెక్స్ట్ అయితే దీంట్లో డాల్మీ అట్మాస్ ఉన్నది. డాల్మీ అట్మాస్ అంటే తెలుసు కదా, ఇక పిచ్చెక్కితే సౌండ్ అయితే మంచిగా ఉంటుంది. మనకైతే సౌండ్ ఎక్స్పీరియన్స్ కూడా
ఇక యూట్యూబ్ అయితే మనకైతే యూట్యూబ్ ఉంటుంది కదా, యూట్యూబ్ అయితే మనకైతే ప్రీమియం 2 months అయితే ఫ్రీ అయితే ఇస్తారు. మరి ఎందుకు ఇస్తారో నాకు కూడా తెలియదు. ఈ వీడియో వస్తే లైక్ అయితే బట్టి ఛానల్ కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ పెట్టుకోండి. బాయ్ బాయ్. మరి నెక్స్ట్ వీడియోలో వచ్చుకుందాం. బాయ్ బాయ్. టాబ్లెట్ అయితే కొనకుండా మర్చిపోకండి. వేరే టాబ్లెట్ అయితే మంచిగా అయితే లేవు. ఇది బడ్జెట్ లో అయితే 12K బడ్జెట్ ఉన్నది. ఆఫర్ వస్తే 10K లో కూడా వస్తుంది. ట్రై అయితే చేయండి మీరైతే. ఈ టాబ్లెట్ అయితే 12K లో బెస్ట్ టాబ్లెట్. మరి బాయ్. మరి ఉంటుంది.